పాకిస్తానీ ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరించారు రాష్ట్రపతి. దీంతో రేపొమ్మ వాడిని ఉరేయడం ఖాయం. ఎర్రకోట మీద దాడి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఉగ్రవాది మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫా క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. అధికార వర్గాలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించే 2000 డిసెంబర్ 22 ఎర్రకోట ఆవరణలోని 7 రాజ్పుతానా రైఫిల్స్ యూనిట్ మీద ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో అప్పుడు వాజ్పేయి గారి టైం అనమాట. 3 జవాన్లు మరణించారు. ఆ తర్వాత 4 రోజులకు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ఆరిఫ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1999లో మరో ముగ్గురు ఉగ్రవాదులు అబూ షాద్, అబూ బిలాల్, అబూ హెడర్లతో కలిసి ఆరిఫ్ అక్రమంగా భారత్లో ప్రవేశించినట్టు దర్యాప్తులు వెల్లడైంది. ఆ తర్వాత అబూ షాద్, అబూ బిలాల్, అబూ హైదర్ వేర్వేరు ఎన్కౌంటర్లో మరణించారు. 2005 అక్టోబర్ 5న విచారణ కోర్టు ఆరిఫ్కి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా విచారణ కోర్టు తీర్పును సమర్థిస్తూ 2011 ఆగస్టులో తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆరిఫ్ వేసిన రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు 2022లో కొట్టేసింది. ఏడాది మే 15న ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని అదే నెల 27వ తేదీన రాష్ట్రపతి తిరస్కరించారు. మే 29న వెలువడిన రాష్ట్రపతి సెక్రటేరియట్ ఆదేశంతో ఈ మేరకు పేర్కొన్నట్టు అధికారులు బుధవారం వెల్లడించిన నేపథ్యంలో ఇక ఉరి తేదీని ఖరారు చేయాల్సి ఉంది.